నమస్తే, వెల్కమ్ టు ఎస్ఆర్కే న్యూస్. ఈనాటి వార్తా విశేషాలు. సాయి కృష్ణను సాక్ష్యాధారాలు లేకుండా లాకప్ డెత్ చేసి కాల్చి బూడిద చేశారని మాజీ మంత్రి అంబటి రాంబాబు ఆరోపించారు. గుంటూరు క్యాంపు కార్యాలయంలో గురువారం అంబటి మాట్లాడారు. ఈ ఘటనపై సీనియర్ ఐపీఎస్ అధికారితో విచారణ పేరుతో పోలీసుల్ని ప్రభుత్వం కాపాడే ప్రయత్నం చేస్తుందని చెప్పారు. సాయి కృష్ణ ఘటనపై సిబిఐ ఎంక్వైరీ లేదా సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. ఇది ప్రభుత్వ హత్య మాత్రమేనని చెప్పారు. చంద్రబాబు నాయుడు ఈ ఘటనను కప్పిపుచ్చుకునేందుకు ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు. నాగరాజు అనే కానిస్టేబుల్ ని బలి చేసి మిగతా అధికారులు సేఫ్ అవ్వటానికి ప్రయత్నం చేస్తున్నారని అన్నారు. డిజైన్ చేసిన ప్లాన్ ప్రకారం చంద్రబాబు ముందుకు సాగుతున్నారని, పవన్ కోసం పనిచేసిన సాయి కృష్ణ కుటుంబానికి అన్యాయం జరుగుతూ ఉంటే పవన్ కళ్యాణ్ ఎందుకు ప్రశ్నించడం లేదని ప్రశ్నించారు. సాయి కృష్ణతో నేరాన్ని ఒప్పించే ప్రయత్నంలో దాడి చేయటం లేదా ఉద్దేశపూర్వకంగా చంపటం జరిగిందని అన్నారు. 2 రోజుల పాటు సాయి కృష్ణ డెడ్ బాడీని బాత్రూమ్ లో పెట్టారని ఆరోపించారు. రాష్ట్రంలో అత్యంత సంచలనాన్ని సృష్టించినటువంటి సాయి కృష్ణ ఇన్సిడెంట్ ప్రభుత్వం, అదేవిధంగా పోలీసు యంత్రాంగం సాయి కృష్ణ కోసం టీములు పెట్టి ఎదుగుతున్నాము అనేటువంటి మాట చెప్తున్నారు. కానీ పచ్చి వాస్తవం ఏమిటంటే సాయి కృష్ణని అతి దారుణంగా పోలీస్ స్టేషన్లో చంపి తరువాత దహనం చేసి బూడిద చేశారు. ఇది వాస్తవం. రేపు 29వ తారీఖున గౌరవ న్యాయస్థానం సాయి కృష్ణని హాజరుపరచవలసిందిగా ఆదేశించింది. ఈ లోపల జరుగుతున్నటువంటి పరిణామాలు చూస్తుంటే కొంత బాధ కలుగుతూ ఉంది. బహుశా నేను ఇంతకుముందు అనేక సార్లు చెప్పినట్టుగా ఇలాంటి సంఘటన, ఇలాంటి క్రైము బహుశా భారతదేశంలో ఏ పోలీస్ స్టేషన్లోనూ జరిగి ఉండదు. కొన్ని సందర్భాల్లో మనుషులు నేరస్తులుగా భావించి వాటిని తీసుకువెళ్ళి కొట్టినప్పుడు వారు మరణిస్తే అది లాకప్ డెత్గా రికార్డ్ చేసి దాని మీద విచారణ జరిపినటువంటి సంఘటనలు ఉన్నాయి తప్ప, విచారణ కూడా నోచుకోకుండా బాడీని కూడా మిస్ చేసి దహనం చేసి బూడిద చేసి గల్లంతు చేసేటటువంటి పరిస్థితి సాక్షాత్తు ప్రభుత్వం, పోలీసులు చేయటం అనేది అతి దారుణమైనటువంటి సంఘటన. దీన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరపున అనేక సందర్భాల్లో మేము మాట్లాడుతున్నాం. దీన్ని ఒక విషయాన్ని చాలా స్పష్టంగా నేను పవన్ కళ్యాణ్ గారికి, చంద్రబాబు నాయుడు గారికి చెప్పదలుచుకున్నాను. దీన్ని రాజకీయం చేయాలని మేము ప్రయత్నం చేయటం లేదు. రాజకీయంగా ఏదో లబ్ధి పొందాలని ప్రయత్నం చేయటం లేదు. గుండెలు కరిగి మేము చెప్తున్నాం. ఒక తల్లి ఆవేదన మేము చెప్తున్నాం. ఒక మనిషిని అత్యంత దారుణంగా మీరేదో ఇవాళ ఆంధ్రజ్యోతిలోను, ఈనాడులోను అక్కడ ఇక్కడ రాంచుతున్నారు రౌడీ అని, క్రిమినల్ అని. రౌడీ కావచ్చు, క్రిమినల్ కావచ్చు, అతను ఒక భారత పౌరుడు, 23 సంవత్సరాల యువకుడు. అతన్ని పోలీస్ స్టేషన్కి పట్టుకొచ్చి విచారణ పేరుతో చిత్రహింసలకు గురిచేసి చంపేసి సాక్ష్యాధారం లేకోకుండా ఈ పోలీసు యంత్రాంగం చేసింది. దీనికి నిన్న చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు చాలా సీరియస్గా తీసుకున్నారట. సాయి కృష్ణ సంఘటన మీద ముఖ్యమంత్రి సీరియస్ అని పత్రికల్లో రాంచుతారు. సీరియస్ అయ్యి ఏం చేశారో చూసారా? ఒక సీనియర్ ఐపీఎస్ ఆఫీసర్ చేత విచారణ జరిపిస్తారట. నేను చెప్తున్నా ఇవాళ, దయచేసి రాష్ట్ర ప్రజానీకం గుర్తుపెట్టుకోండి, మేధావులు గుర్తుపెట్టుకోండి, రిటైర్డ్ పోలీస్ ఎవరైనా ఉంటే వారు కూడా గుర్తుపెట్టుకోండి. జరిగిన విషయాలు మీ అందరికీ కూడా తెలుస్తాయి. రేపు 29వ తారీఖున కోర్టులో హాజరుపరచాలి కదా హెబియస్ కార్పస్ పిటిషన్లో. 15వ తారీఖున ఏం చెప్పారో అదే చెప్తారు. మేము టీమ్స్ విస్తృతంగా తిరుగుతున్నాయి, గాలిస్తున్నాయి, త్వరలో పట్టుకుంటాం, మళ్ళీ 29 నుంచి మళ్ళీ ఇంకొక 2 వారాలు టైం ఇవ్వండి అని అడుగుతారు. అంతకన్నా దేర్ ఇస్ నో ఆప్షన్. 2 ఆప్షన్స్ ఉన్నాయి వాళ్ళకి. ఒకటి ఏంటంటే బతికుంటే తీసుకురావడం. బతికి లేడు, అది ప్రపంచానికి తెలుసు, పోలీసులకు తెలుసు, మీకు తెలుసు, నాకు తెలుసు. కోర్టు వారి ముందు మాత్రం ఒక తెరగట్టి ఎతుకుతున్నాం అనేటువంటి పద్ధతుల్లో మాట్లాడతారు. టైం గెయిన్ చేసే కార్యక్రమం చేస్తారు. ఇవాళ సీనియర్ ఐపీఎస్ ఆఫీసర్ చేత
చంద్రబాబు నాయుడు గారు ఎంక్వైరీ చేస్తారంటున్నారు కదా, ఆ రిపోర్ట్ కూడా ఎలా ఉంటుందో నేను చెప్తాను. ఈ నెల 20న ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం గుంటూరు జిల్లా 17వ మహాసభలు నిర్వహిస్తున్నట్లు రైతు సంఘం జిల్లా కార్యదర్శి కంచుమాటి అజయ్ కుమార్ వెల్లడించారు. బ్రాడీపేట పిఎల్ రావు భవన్ లో గురువారం మహాసభల కరపత్రాలని సంఘ నాయకులు ఆవిష్కరించారు. ఈ సందర్భంగా అజయ్ మాట్లాడుతూ రెవెన్యూ కళ్యాణ మండపంలో ఉదయం 10 గంటల నుంచి సభ ప్రారంభమవుతుందని అన్నారు. సభల్లో రైతు సమస్యలపై చర్చించి భవిష్యత్తు కార్యాచరణను రూపొందిస్తామని ప్రకటించారు. జిల్లా నడిబొడ్డున జరుగుతున్న ఈ సభల్ని జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు. సమస్యలు రైతాంగ సమస్యలు జరగబో రైతు సంఘం మహాసభను గుంటూరులో జరిగే గుంటూరు జిల్లా ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం 17వ మహాసభ ఈ నెల 20వ తేదీన శనివారం రెవెన్యూ కళ్యాణ మండపంలో జరగబోతుంది. ఈ మహాసభలో వ్యవసాయ శాస్త్రవేత్తలు, రైతు సంఘం రాష్ట్ర నాయకులు మరియు జిల్లా నాయకులు, ఇతర ప్రజా సంఘ నాయకులు, రైతులు, అభ్యుదయ రైతులు, ఆదర్శ రైతులు వీరందరూ కూడా హాజరవుతారు. అందువల్ల గుంటూరు జిల్లాకు సంబంధించి రైతులందరూ కూడా దీంట్లో పాల్గొనాలని చెప్పేసి మొదటగా కోరుతున్నాం. ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం రాష్ట్రంలో ఏర్పడక ముందు అంటే 1956లో ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం రాష్ట్రంలో ఏర్పడింది. దీనికి ముందు ఏఐకేఎస్ పేరుతోటి జాతీయ లెవెల్లో 1936లో స్థాపించబడింది. ఆ జాతీయ కౌన్సిల్ సమావేశాలు కూడా ఈ ఏడాది జనవరిలో ఇక్కడ గొప్పగా 4 రోజుల పాటు జరగడం జరిగింది. దీనికి మొదటగా మీడియా మిత్రులందరూ కూడా మంచి కవరింగ్ ఇవ్వటం జరిగింది. ఏఐకేఎస్ కౌన్సిల్ సమావేశం సందర్భంగా సెమినార్లు, అదేవిధంగా స్టాల్సు, వ్యాసరచన పోటీలు, సాంస్కృతిక కార్యక్రమాలు రకరకాలుగా నిర్వహించడం జరిగింది. అది రాష్ట్ర వ్యాప్తంగా కూడా మంచి ప్రచారం జరిగింది. అందులో రైతాంగ పోరాటాలు భవిష్యత్తులో ఏ విధంగా ఎలాంటి కార్యక్రమాలు తీసుకోవాలా, జరిగిన కార్యక్రమాల్లో ఏమైనా పొరపాట్లు ఉన్నా లేదా భవిష్యత్తులో ఏ విధంగా ఐక్యకార్యంతో ముందుకెళ్లాలా, వ్యవసాయానికి సంబంధించి ఈ రోజున పూర్తిగా దివాలా తీసే పరిస్థితిలో వ్యవసాయ అభివృద్ధి కొరకు రాష్ట్ర ప్రభుత్వానికి ఏ సూచనలు ఇవ్వాలి, కింద స్థాయిలో రైతాంగాన్ని ఏ విధంగా చైతన్యపరచాలా, ఇవన్నీ అంశాలు కూడా ఈ మహాసభలో చర్చించబడతాయి. దాని తగ్గట్టు మండల స్థాయి నాయకులందరూ కూడా దీంట్లో వాళ్ళ యొక్క ఆలోచన విధానాన్ని తెలియజేస్తారు. అందువల్ల 20వ తేదీ జరగబోయే ఈ మహాసభకు అందరూ హాజరయ్యి భవిష్యత్తు కార్యాచరణ సంబంధించి తీసుకుపోయే నిర్ణయాల పట్ల అందరికీ తెలియజేస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. దాంతోపాటు ఇవాళ రాష్ట్రంలో ఈ గుంటూరు అంటే ఒక జిల్లాకే పరిమితం కాకుండా ఇది రాష్ట్ర రాజధానిగా సెంటర్ పాయింట్గా అన్ని జిల్లాలుగా సెంటర్ పాయింట్గా ఉన్న నేపథ్యం. ఈ మధ్యకాలంలో పొగాకు రైతులు పోవడం జరిగింది, అదేవిధంగా పత్తి రైతులు పోవడం జరిగింది, అదేవిధంగా మిర్చి రైతులు పోరాటం, అదేవిధంగా భూసేకరణ సంబంధించి ఏదైతే ప్రభుత్వం రాజధాని అభివృద్ధి కొరకు రకరకాల రూపాల్లో భూములు సేకరిస్తున్నారో ఆ రైతులకు న్యాయం జరగటానికి రకరకాలుగా పోరాటాలు చేసి వాళ్ళకు న్యాయం చేసే దాంట్లో భాగంగా మరి ఆంధ్రప్రదేశ్ గుంటూరు జిల్లా మరి ప్రథమగా అన్ని కార్యక్రమాల్లో పాల్గొంటూ వాళ్ళకి న్యాయం చేసే దాంట్లో కృషి చేసింది. అదేవిధంగా భవిష్యత్తులో కూడా ఏ సమస్యల మీద ఏ విధంగా పోరాటం చేయాలో ఇవన్నీ కూడా అంశాలు వస్తాయి. కాబట్టి అందరూ జయప్రదం చేస్తారని, ఇది ఒక రైతాంగానికి సంబంధించిందే కాదు, భవిష్యత్తులో ఆహార ధాన్యాల కొరత ఏర్పడే ప్రమాదం కూడా రాబోతుంది. 17వ మహాసభలు ఈ నెల 20వ తేదీన రెవెన్యూ కళ్యాణ మండపంలో జరుగుతూ ఉన్నాయి. ఈ మహాసభలకి పేద రైతులు, చిన్న సన్నకారు రైతులు, కౌలు రైతులు పాల్గొని జయప్రదం చేయాల్సిందిగా కోరుతా ఉన్నాం. ఈ మహాసభల్లో ప్రధానంగా పేద రైతులు ఎదుర్కొన్నటువంటి సమస్యలు, అలాగే కౌలు రైతులకు సంబంధించి గత ప్రభుత్వాలు కౌలు రైతులకి తీవ్రమైన అన్యాయం చేసి ఇప్పుడున్నటువంటి కూటమి ప్రభుత్వం కూడా కౌలు రైతులని పట్టించుకునే పరిస్థితి కనిపించడం లేదు, అన్యాయం చేస్తూ ఉంది. కౌలు రైతులు అనేక సమస్యలు ఎదుర్కొంటూ ఉన్నారు, అప్పుల బాధలతోటి ఆత్మహత్యలు చేసుకుంటున్నటువంటి పరిస్థితి ఉంది. ఈ పరిస్థితుల్లో కౌలు రైతులు ఎదుర్కొన్నటువంటి సమస్యల మీద చర్చించి రాబోయే కాలంలో పోరాటాలు రూపొందించే దానికోసం ఈ మహాసభలో నిర్ణయం చేయబోతా ఉన్నాయి. అలాగే ఈరోజు కేంద్ర ప్రభుత్వం మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టాన్ని మార్చి విబిజి రామ్జీ చట్టాన్ని తీసుకొచ్చింది. అది రేపు జూలై 1వ తేదీ నుంచి అమల్లోకి వస్తూ ఉంది. ఉపాధి హామీ పనులకి
వ్యవసాయ కార్మికులతో పాటు పేద రైతులు, కౌలు రైతులు విరివిగా వెళ్తూ ఉన్నారు. ఈరోజు కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి ఈ విబిజి రామ్జీ చట్టంలో అనేకమైన దుర్మార్గమైన నిబంధనలు ఉన్నాయి. రాబోయే కాలంలో పేదలకి పన్నులు లేకుండా చేసేదానికోసం ఈ కొత్త చట్టం తీసుకొచ్చారు. అందుకని ఈ చట్టం సంబంధించినటువంటి నిబంధనలు పేద రైతులకి, కౌలు రైతులకి, వ్యవసాయ కార్మికులకి ఏ రకంగా నష్టం జరుగుతుందో దానికి సంబంధించి పోరాటాలు కూడా ఈ మహాసభల్లో రూపొందిస్తూ ఉన్నారు. కాబట్టి ఈ మహాసభలకి కౌలు రైతులు, చిన్న సన్నకారు రైతులు పెద్ద ఎత్తున పాల్గొని జయప్రదం చేయవలసిందిగా కోరుతా ఉన్నాం. సర్ ప్రక్రియలో ఎమ్మెల్యే నజీర్ అహ్మద్ క్యూఆర్ కోడ్ పెట్టి ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారని వైసీపీ గుంటూరు నగర అధ్యక్షురాలు నూరి ఫాతిమా ధ్వజమెత్తారు. తూర్పు నియోజకవర్గంలోని క్యాంపు కార్యాలయంలో గురువారం నూరి ఫాతిమా మీడియాతో మాట్లాడారు. వైసీపీ అభిమానులు, పార్టీ నాయకులు సర్ విషయంలో అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ప్రజలకు ఎటువంటి సందేహాలు ఉన్నా బిఎల్ఓలను సంప్రదించాలని చెప్పారు. ఒక్క తెలుగు భాషలోనే కాకుండా మిగిలిన భాషల్లోనూ సర్ ప్రక్రియను కొనసాగించాలని విజ్ఞప్తి చేశారు. సర్ ప్రక్రియ మన రాష్ట్రంలో 15వ తారీఖు నుంచి స్టార్ట్ అయింది. ప్రతి చోట కూడా ఈ ప్రక్రియ జరుగుతూ ఉంది. అయితే ఎన్యూమరేషన్ ఫామ్స్ బిఎల్ఓస్ అందరూ వాళ్ళు ప్రతి ఇంటికి వెళ్ళి అలాగే డోర్ టు డోర్ ఇస్తున్నారు. అయితే దీంట్లో మరీ ముఖ్యంగా ఈరోజు మీడియా ముందుకు రావడానికి ముఖ్యంగా ఏంటి అని అంటే గుంటూరు తూర్పు నియోజకవర్గంలో ఎమ్మెల్యే నజీర్ గారు మరి ఈ విధమైన పోస్టర్స్ పెట్టి ప్రజల్ని వాళ్ళు అసలే కన్ఫ్యూజన్లో ఉన్నారు. ఏ విధంగా జరుగుతుంది ఏంటి, మా ఓటర్లు పోతాయి చేస్తాయని చెప్పి వాళ్ళు కన్ఫ్యూజన్లో ఉంటే ఇంకా కన్ఫ్యూజన్లో పెడుతున్నారు నజీర్ గారు. ఎందుకు అని అంటున్నానంటే ఇప్పుడు ఈ క్యూఆర్ కోడ్ మనం స్కాన్ చేద్దాం. నేను దీంట్లో మీకు స్పష్టంగా చూపిస్తాను. చాలా ఇబ్బందులు పడుతుంటే ఈ టైంలో మీ పబ్లిసిటీ కోసం ఈ విధంగా వేసుకోవడం అనేది కరెక్ట్ కాదని మా ఉద్దేశం. ఎందుకనంటే ఈసీ వాళ్ళ దగ్గర స్పష్టంగా ఒక యాప్ ఉంది. ఆ యాప్ ద్వారా ఇదిగోండి ఈ యాప్ ఉంది, ఈ యాప్ ద్వారా ప్రతి ఒక్కళ్ళు కూడా చక్కగా చెక్ చేసుకోవచ్చు ఏ విధంగా అనేది. కన్ఫ్యూజన్ లేని విషయం ఇదైతే. మరి ఎందుకు మీరు మీ సొంత లాభం కోసమో లేకపోతే మీ పబ్లిసిటీ కోసం ఇలాంటి క్యూఆర్ కోడ్స్ ఇచ్చేసి పబ్లిక్ని ఎందుకు ఇబ్బంది పెడుతున్నారని అడుగుతున్నారు. ఎందుకంటే దీని గురించి స్పష్టంగా గ్రౌండ్ లెవెల్లో ఓటు తీసేస్తున్నారనే తెలుసు, కానీ ఏమేమి డాక్యుమెంట్స్ సబ్మిట్ చేయాలి ఏంటి అనేది వాళ్ళకి స్పష్టత లేదు. ఆ స్పష్టత లేని విషయంలో మీరు ఇంకా క్లారిటీ ఇవ్వాలి అని అంటే పబ్లిక్లో ఒక అవేర్నెస్ తీసుకోండి. ఇలాంటి డాక్యుమెంట్స్ పెట్టండి, ఈ 14 రకాలైన డాక్యుమెంట్స్ మీ దగ్గర ఏమేమి ఉన్నాయో అవి చూసుకోవాలి. కానీ ఈ విధంగా మీరు పెట్టడం కరెక్ట్ కాదని ఒక ఉద్దేశం. ఇంకో విషయం ఏంటంటే దీంట్లో ఓన్లీ తెలుగు లాంగ్వేజ్ ఒక్కటే కన్సిడర్డ్గా ఉంది. కొంతమందికి రావచ్చు రాకపోవచ్చు. మరి అవన్నీ కాకుండా మల్టిపుల్ లాంగ్వేజెస్ పెట్టాలి, చేయాలి. ఇలాంటి దాని మీద ఖచ్చితంగా ఈసీ వాళ్ళు చర్యలు తీసుకోవాలి. ఎందుకనంటే దిస్ ఈజ్ నాట్ అన్ ఇండివిజువల్, ఇదేది స్టేట్ ప్రోగ్రామ్ కాదు, ఇది ఒక సెంట్రల్ గవర్నమెంట్ ప్రోగ్రామ్. ప్రతి ఓటర్కి వాళ్ళ ఓటు హక్కు వినియోగించుకోవాలి అని అంటే ఈ ప్రక్రియలో సర్ ప్రక్రియలో పాల్గొనవాలి అని ఉంటే దీంట్లో ఎందుకు స్థానిక ఎమ్మెల్యే గారు అంత చొరవ తీసుకొని ఇచ్చేస్తున్నారు అర్థం కావట్లేదు. సో ఇలాంటి చర్యలు మీరు చేయకపోతే మంచిది. ఇంకేమైనా అవేర్నెస్ తీసుకొని రాగలిగితే ప్రజల్లో అవేర్నెస్ తీసుకొని వచ్చి ఏమేమి డాక్యుమెంట్స్ సబ్మిట్ చేయాలని చెప్పి వాళ్ళందరికీ తెలియచేయండి. అలాగే ప్రజలు కూడా ఎవరు కూడా ఏమీ ఆందోళన పడాల్సిన అవసరం లేదు. ఎందుకనంటే సర్ ప్రక్రియలో మీకు ఏవైనా డౌట్స్ ఉన్నా ఏమున్నా కూడా మీ స్థానికంగా బిఎల్ఓలు ఉంటారు. సో వాళ్ళ దగ్గరికి వెళ్ళి మీరు ఎవరు కూడా ఫామ్స్ ఫిల్ చేయకండి. తెలియకపోతే తెలిస్తే ఫిల్ చేయండి, తెలియకపోతే మాత్రం ఎవరు ఫిల్ చేయకండి. అలాగే ఇంకొక కాపీ ట్రయల్గా రాసుకోవడానికి ఇంకొక కాపీ పెట్టుకొని దాంట్లో రాసి అప్పుడు బిఎల్ఓకి చూయించిన తర్వాత వేరే దాంట్లో ఇచ్చేసుకోమని చెప్పి ప్రజలందరినీ కూడా కోరుతున్నాను. అలాగే ఇలాంటివి ఏమైనా ఉంటే ఎవరు కూడా ఇలాంటివి నమ్మకండి. ఏవైనా తెలుసుకోవాలన్నా ఏదున్నా కూడా మీ బిఎల్ఓతో అలాగే యాప్ ఉంది, ఆ యాప్ ద్వారానే పోవాలని చెప్పి కోరుతున్నాను. ప్రజలు, రైతులు, విద్యార్థి రంగ సమస్యలపై నిరంతరం పోరాటాలు చేయటమే మోటూరు హనుమంతరావు నిజమైన నివాళి అని సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు పాసం రామారావు తెలియజేశారు. హనుమంతరావు 25వ వర్ధంతి సందర్భంగా గురువారం బ్రాడీపేటలోని సిపిఎం కార్యాలయంలో హనుమంతరావు చిత్రపటానికి నివాళులర్పించిన సందర్భంగా రామారావు మాట్లాడారు. బట్టిప్రోలు మండలం వెల్లటూరు గ్రామంలో హనుమంతరావు జన్మించి విద్యార్థి ఉద్యమంలో పనిచేసి కమ్యూనిస్టు కార్యదర్శిగా, రాజ్యసభ సభ్యుడిగా ఎదిగి ప్రజావాణిని పార్లమెంట్లో వినిపించారని అన్నారు. ఈమని అప్పారావు, నాగేశ్వరరావు, నళినీకాంత్, కృష్ణకాంత్, సమీర్ తదితరులు పాల్గొన్నారు.
మాజీ పార్లమెంట్ సభ్యులు, రాజ్యసభ సభ్యులు కామ్రేడ్ మోటూరు హనుమంతరావు గారి 25వ వర్ధంతి ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఎత్తున జరుగుతూ ఉంది. ఆయన పార్టీ రాష్ట్ర కార్యదర్శిగా, జిల్లా కార్యదర్శిగా, పార్టీ పోలిట్ బ్యూరో సభ్యుడిగా, ప్రజాప్రతినిధిగా కూడా రాణించి ప్రజా సమస్యల్ని పార్లమెంట్లో లేవనెత్తడం అనేటువంటిది జరిగింది. గుంటూరు జిల్లాలో ప్రధానంగా ఆయన పార్టీని నిర్మించడంలో అతివాద, మితవాద, దుందుడుకు వాదాలకి వ్యతిరేకంగా పార్టీలో చీలికలు వచ్చినప్పుడు ఆ పార్టీని నిలబెట్టేందుకు కోసం, పార్టీని బలోపేతం చేసుకో కోసం గ్రామాన తిరిగి ఆయన మళ్ళీ సమీకరించి పార్టీని బలోపేతం చేసే దాంట్లో భాగంగా కృషి చేయడం అనేటువంటిది జరిగింది. ఈరోజు మన రాజకీయ పరిణామాలను చూస్తున్నాం. అమెరికా పెద్ద ఎత్తున యుద్ధాన్ని ప్రేరేపిస్తూ ఉంది. యుద్ధాన్ని ప్రేరేపించడం వల్ల ఈ దేశంలో రైతాంగ సమస్యలు తీవ్రమైనవి. ఆ యుద్ధం వల్లనే ఎగుమతులు ఏమి లేకుండా పోయినాయి. రైతులు అనేక ఇబ్బందులు పడతా ఉన్నారు. అదేవిధంగా ఒకవైపు బీజేపీ మతోన్మాదాన్ని ప్రోత్సహిస్తూ ఉంది. ఇలాంటి స్థితిలో కమ్యూనిస్టు ఉద్యమం బలపడితే తప్ప ఈ సమస్యల పరిష్కారం కావు. అందుకనే ఈ సమస్యల పరిష్కారం కోసం కృషి చేయటమే, రైతాంగ సమస్యలు, కార్మికుల సమస్యలు, కర్షక సమస్యల కోసం కృషి చేయటమే మోటూరు హనుమంతరావు గారికి ఇచ్చేటువంటి నిజమైన నివాళి అని చెప్పేసి తెలియజేస్తూ ఆయనకి మరోసారి జోహార్లు అర్పిస్తూ ఇంతటితోటి ముగిస్తున్నాను. జనసేన పార్టీ జిల్లా అధ్యక్షుడు గాదె వెంకటేశ్వరరావు, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బోనపోయిన శ్రీనివాస్ యాదవ్ సమక్షంలో బీసీ నాయకులు దొంత బ్రహ్మం, దేవల్ల దుర్గారావు జనసేన పార్టీలో చేరారు. శ్రీనివాసరావు పేటలోని ఓ ఫంక్షన్ హాల్లో ఈ కార్యక్రమం పెద్ద ఎత్తున జరిగింది. ఈ సందర్భంగా గాదె వెంకటేశ్వరరావు మాట్లాడుతూ జనసేన పార్టీ సిద్ధాంతాలు నచ్చి వైసీపీ నుంచి దొంత బ్రహ్మం, దుర్గారావు, రఘు జనసేనలో చేరటం శుభ పరిణామమని కొనియాడారు. సమాజంలో మార్పు కోసం జనసేన పార్టీ ఆవిర్భవించిందని గుర్తు చేశారు. బోనపోయిన మాట్లాడుతూ జనసేన పార్టీలో పనిచేసేవారు కుల మతాలకు అతీతంగా పనిచేయాలని, పార్టీలో గౌరవం పెంచుకునేందుకు కృషి చేయాలని అన్నారు. ఈ రోజున జనసేన పార్టీ సిద్ధాంతాలు నచ్చి వైఎస్ఆర్ పార్టీ నుంచి జనసేన పార్టీలో చేరినటువంటి దొంత బ్రహ్మం, అట్లనే అతని యువకులైనటువంటి రఘు, దేవాల దుర్గారావు వీళ్ళందరూ కూడా మనస్ఫూర్తిగా పార్టీ తరఫున ఆహ్వానం పలుకుతూ భవిష్యత్తులో వీళ్ళందరూ కూడా పార్టీకి అంకితభావంతో పనిచేయాలని చెప్పేసి కోరుకుంటూ ఈనాటి ఈ సభకి అధ్యక్షుడు వచ్చినటువంటి జనసేన పార్టీ జిల్లా అధికార ప్రతినిధి ఆళ్ల హరి గారికి, ముఖ్య అతిథిగా వచ్చేసినటువంటి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గౌరవ పెద్దలు బోనమైన శ్రీనివాస్ యాదవ్ గారికి, అట్లనే జిల్లా ఉపాధ్యక్షుడు మాణిక్యాలరావు గారు, పత్తిపాటి పిఓసి పొరపాటి నాగేశ్వరరావు గారు, అట్లనే వేదికలో ఉన్నటువంటి మా ప్రముఖులందరూ కూడా, మార్కెట్ యార్డ్ డైరెక్టర్, అట్లనే చెప్పాల్సిన చౌదరి గారు, నగర ఉపాధ్యక్షుడు కిషోర్ గారికి అందరికి కూడా నమస్కారాలు తెలియజేస్తూ, ఇప్పటివరకు చెప్పినటువంటి హరి చెప్పాడు, నాగేశ్వరరావు గారు చెప్పారు, దానికి కిషోర్ కూడా చెప్పారు. జనసేన పార్టీ అనేది ఈ రాష్ట్రంలో, ఈ రాజకీయాల్లో ఒక మార్పు తీసుకురావాలని, ఏదైతే వ్యవస్థలన్నీ కూడా అవినీతితో నిండిపోయో ఆ వ్యవస్థలన్నింటినీ కూడా మార్చి అవినీతి రహిత సమాజాన్ని ఏర్పాటు చేయాలని, యువతకి ఒక మంచి భవిష్యత్తు కల్పించాలని ఒక ఆశయంతో పవన్ కళ్యాణ్ గారు ఈ పార్టీని స్థాపించడం జరిగింది. మేమందరం కూడా ఆయన యొక్క భావజాలానికి, ఆయన పెట్టినటువంటి సిద్ధాంతాలకి ఆకర్షితులమై పార్టీలో చేరటం, ఆనాటి నుంచి ఈనాటి వరకు కూడా పార్టీలో అంకితభావంతో పనిచేస్తూ గతంలో జరిగినటువంటి విధ్వంసాలు చూసాం. 24లో జరిగినటువంటి ఎలక్షన్స్లో ఉమ్మడిగా కూటమిని ఏర్పాటు చేయడం కానీ, రాష్ట్రం అభివృద్ధి చెందాలి,
రాజధాని లేని రాష్ట్రం అయిపోయిందని చెప్పేసి ఒక నిర్ణయం తీసుకుంటే ప్రజలందరూ కూడా మెచ్చి కూటమిని గెలిపించడం, తద్వారా ఇప్పుడు 2 సంవత్సరాలు మనం చూస్తున్నాం. రాజధాని నిర్మాణం కానీ, టౌన్లో కూడా చూసుకుంటే రోడ్లు కానీ, డ్రైనేజ్ కానీ, అట్లా బయట ప్రాంతాల్లో చూసుకుంటే విలేజ్లో రైతులకు కావాల్సినటువంటి సౌకర్యాలన్నీ కూడా ఏ రకంగా కల్పిస్తూ ముందుకెళ్తుందో కూటమి ప్రభుత్వం. ఇవన్నీ కూడా జనసేన పార్టీ కోరుకున్నటువంటి కొన్ని ముఖ్యమైనటువంటి కోరికలు. సో ఇక్కడ వచ్చినటువంటి మిమ్మల్ని కూడా కోరేది ఏంటంటే, ఎలక్షన్స్ అప్పుడు మన ముందుకు వచ్చేటటువంటి నాయకులు ఒకసారి మీరు గమనించి ఎవరు మన కోసం పనిచేస్తారు, ఏదో అప్పుడు ఎలక్షన్ అప్పుడు వచ్చి ఇచ్చే ఒక 1000 రూపాయలు 2000కు మనం ఆశపడకుండా ఒక మంచి వ్యక్తిని కనుక మనం ఎన్నుకుంటే ఆ వ్యక్తి ద్వారా 5 సంవత్సరాలు మనం పని చేయించుకోవాలి. కానీ క్షణికావేశమైనట్టుగా క్షణిక ఆశకి లోబడి మనం ఆ 1000 2000 తీసుకుని ఎవరు మనకు తెలియనటువంటి వ్యక్తికి ఓటేస్తే అతను మన మీద వ్యాపారం చేస్తాడు. మనకు పెట్టుబడి పెట్టాడు, పెట్టుబడి పెట్టిన తర్వాత లాభాలు ఎత్తుకోవాలి కదా అతను లాభాల్లో ఉంటాడు తప్పితే మనకి ఎలాంటి పని చేయదు. దీని ఎప్పుడు కూడా నేను కోరేది ఏంటంటే, మన ప్రాంతానికి సంబంధించినటువంటి వ్యక్తులు ఎవరైతే ఉంటారో వాళ్ళని మనం కనుక నాయకులుగా చేసుకుంటే మన ప్రాంతాన్ని అభివృద్ధి చేసుకోవచ్చు. అదే రకంగా ఇప్పుడు ఇవాళ సొంత బ్రహ్మం గారు మన పార్టీలో చేరారు. దాదాపు ఇటువైపు చుట్టుకుంట వైపు అంతా కూడా పెరుగుతున్నటువంటి ప్రాంతం అంతా కూడా ఏరియా ఒకప్పుడంతా ఖాళీ వెళ్ళి ఇప్పుడు అన్నీ కూడా జనం వస్తున్నారు, ఏరియా పెరుగుతుంది. ఇక్కడ మనకి డ్రైనేజ్ సిస్టమ్ కానీ, వాటర్ సిస్టమ్ కానీ, ఎలక్ట్రిసిటీ సిస్టమ్ కానీ ఇవన్నీ కూడా ఏర్పాటు చేసుకోవాలి. ఇవన్నీ చేయాలంటే మనకు ఒక మంచి నాయకుడు ఉండాలి. ఒక మంచి నాయకుడు ఉంటే ఖచ్చితంగా మనకన్నీ మున్సిపాలిటీకి పోరాటం చేపించుకుంటాడు. అలాంటి భావాలు ఇవన్నీ ఉన్నటువంటి వ్యక్తి బ్రహ్మం గారు కనుక ఖచ్చితంగా ఈ ప్రాంతంలో ఒక మంచి నాయకుడిగా ఎదగాలని చెప్పేసి మనస్ఫూర్తిగా దీవిస్తూ మీరందరూ కూడా అతనికి సపోర్ట్ చేయాలని, తద్వారా మంచిగా మన ప్రాంతాన్ని అభివృద్ధి చేసుకునే దాంట్లో మీరందరూ కూడా భాగస్వామ్యం కావాలని చెప్పేసి మీరందరూ కూడా కోరుకుంటూ మరొకసారి వీళ్ళ మిత్ర బృందాలను అందరూ కూడా మనస్ఫూర్తిగా పార్టీలకు ఆహ్వానం చేస్తూ రేపటి నుంచి మీరందరూ కూడా ఇక్కడ ఉన్నటువంటి లోకల్ నాయకులతో కలిసి మీరందరూ కూడా పార్టీ అభివృద్ధిలో పాల్పంచుకోవాలని చెప్పేసి మనస్ఫూర్తిగా మీరందరూ కూడా కోరుకుంటూ సెలవుస్తున్నాను. జై హింద్, జై జనసేన. సోదరుడు బీసీ సంక్షేమ సంఘంలో చురుగ్గా పనిచేస్తూ రాజకీయ పరంగా వైసీపీ నుంచి జనసేన పార్టీలో చేరుతున్నటువంటి దొంతా బ్రహ్మం, దుర్గారావు, రఘు వాళ్ళ మిత్ర బృందం మొత్తం కూడా జనసేన పార్టీలో ఈ రోజున చేరటం వారందరినీ కూడా మనస్ఫూర్తిగా ఆహ్వానిస్తూ, అట్లానే ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా వచ్చేసినటువంటి పెద్దలు జనసేన పార్టీ జిల్లా అధ్యక్షులు గాది వెంకటేశ్వరరావు గారు, మిత్రులు మాణిక్యరావు గారు, నాగేశ్వరరావు గారు, హరి గారు, కిషోర్ గారు, నక్కల వంశీ గారు, వేటుకూరు వాసు గారు, వచ్చేసినటువంటి జనసేన పార్టీ కార్యకర్తల నాయకులందరూ కూడా నమస్కారాలు తెలియజేసుకుంటూ, ముఖ్యంగా ఈ రోజున దొంతా బ్రహ్మం గారికి పార్టీలో చేరుతున్న సందర్భంగా ఒక చిన్న విషయం చెప్తాను. ఇప్పటివరకు మనం సంక్షేమ సంఘం తరఫున పనిచేస్తూ ఉన్నాం, బీసీ సంక్షేమ సంఘం తరఫున మీరు పనిచేస్తున్నారు. కానీ ఈ రోజున జనసేన పార్టీలోకి వచ్చిన తర్వాత కులాలకి మతాలకి అతీతంగా పనిచేసినటువంటి అవసరం ఎంతైనా ఉంది. ఎక్కడైతే జనసేన పార్టీకి పనిచేస్తున్నటువంటి నాయకులు అనుసరిస్తూ, కార్యకర్తలను గౌరవిస్తూ, స్థానిక నాయకత్వాన్ని గౌరవిస్తూ మీరు ముందుకు సాగాలని చెప్పి కూడా ఈ సందర్భంగా కోరుకోవడం జరుగుతుంది. ఈరోజు ఉన్నటువంటి బ్రహ్మకు ఉన్నటువంటి మంచితనం కానివ్వండి, ఆ ప్రాంతంలో ఉన్నటువంటి పలుకుబడి కానివ్వండి, పార్టీ పరంగా మీరు పార్టీలోకి వచ్చిన తర్వాత మీ గౌరవాన్ని పెంచుకునే దిశగా మీరు పార్టీలో పనిచేయాలని చెప్పి కూడా సూచిస్తూ ఉన్నాం. తప్పనిసరిగా మీరు పార్టీలో పనిచేసే విధానాన్ని కానివ్వండి, మీకున్నటువంటి అనుభవాన్ని దృష్టిలో పెట్టుకొని మీరు పార్టీ కోసం పనిచేసే విధానంలో తప్పనిసరిగా పార్టీ మిమ్మల్ని గుర్తించి తగిన గౌరవం త్వరలోనే వస్తుందని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ, ఇచ్చేసినటువంటి వ్యక్తులందరూ కూడా చెప్తా ఉన్నాం. ఈ రోజున పవన్ కళ్యాణ్ గారు దేశంలో ఏ రాజకీయ నాయకుడు కూడా నాది భారతదేశం,
ముందు నేను భారతదేశం కోసం పనిచేస్తాను, తర్వాత పార్టీ కోసం పనిచేస్తానని చెప్పినటువంటి నాయకుడు ఎవరు? అంటే ఎవరికైనా కూడా ముందు భారతదేశంపై ప్రేమ ఉండాలి, పుట్టిన గడ్డ రాష్ట్రంపై ప్రేమ ఉండాలి, తర్వాత పార్టీ కోసం. అంటే ఆయనకున్నటువంటి దేశభక్తి, ఆ దేశభక్తిలోంచే మనం పార్టీ కోసం ఏ విధంగా పనిచేయాలి, పార్టీలో క్రమశిక్షణగా ఏ విధంగా ఉండాలనేటువంటి భావం కూడా మనం తెలుసుకోవాలి. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా జనసేన పార్టీలో ఉన్నటువంటి ప్రతి కార్యకర్త, జన సైనికులు, వీర మహిళలు అందరూ కూడా దేశం కోసం పనిచేస్తే ఎట్లా పనిచేస్తారో సైనికులు, జనసేన పార్టీ కూడా జన సైనికుల్లాగా అట్లనే పనిచేయాలని చెప్పి కూడా పేద ప్రజల కోసం పనిచేయాలి. ఎక్కడైతే సమస్య ఉంటే ఆ సమస్యను పరిష్కారం చేసే దిశగా పనిచేయాలని చెప్పి కూడా ఆ దిశగా తమ్ముడు బ్రహ్మాన్ని కూడా ఆ దిశగా ప్రయాణం చేయాలని చెప్పి కోరుకుంటూ మరొకసారి బ్రహ్మానికి సంబంధించినటువంటి మిత్ర బృందానికి, వీర మహిళలకి, జన సైనికులకి ఇచ్చేసిన అందరికీ కూడా ప్రత్యేకంగా స్వాగతం, అభినందనలు తెలియజేసుకుంటూ పవన్ కళ్యాణ్ గారి ఆశీస్సులు మీకు నిండుగా ఉండాలని ఉంటాయని చెప్పి కూడా తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరొక బులెటిన్ మళ్ళీ కలుద్దాం. నమస్కారం.